నీ మాటే నాకు ముఖ్యం ప్రభు. నా తండ్రి, మరి శత్రువులను ఎందుకు వర్ధిల్ల చేస్తున్నావు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావే, మరి ఎందుకు మమ్మల్ని వేధించే వాళ్ళని వర్ధిల్లనిస్తున్నావు? నాకు తెలియదు. నువ్వు వాళ్ళని దర్శించు. మాకు ఆ వ్యతిరేకతలని తొలగించి మా పరిస్థితులు అనుకూలపరచయ్యా. వాగ్దానం చేశావుగా. మమ్మల్ని వేధించే మనుషుల వెనక ఉండి ఆట ఆడిస్తున్న దయ్యములను బంధించి వాగ్దానం చేశావుగా. బలవంతుడైన వాడిని మీరు బంధించండి, భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందు అవి బంధించబడనని వాగ్దానం చేశావుగయ్యా. అవును తండ్రి. అయ్యా, నాకు తెలీదు, నెరవేర్చు. మేము బంధిస్తున్నాం ఆ దురాత్మలని. మా కుటుంబ సభ్యుల వెనకుండా ఆడిస్తున్నాయి, మమ్మల్ని వేధించే వారి వెనకుండా ఆడిస్తున్నాయి, అధికారుల వెనకుండా ఆడిస్తున్నాయి, రాజుల వెనకుండా ఆడిస్తున్నాయి, మనుషుల వెనకుండా ఆడిస్తున్నాయి. వాటిని యేసు నామములో బంధిస్తున్నాం, వాటి శక్తులు నిర్వీర్యం చేస్తున్నాం. దేవా, నీ వాగ్దానములు నెరవేర్చు. మహోగ్రుడవై లే, యూదా గోత్రపు సింహమా లే, సైన్యములకు అధిపతి లే, పరాక్రమశాలి లే.